హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కొన్ని పెండింగ్ బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా దాదాపుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. ఈ బిల్లు ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్ అండి. ప్రజెంట్ దీని స్టేటస్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. ఇకపోతే రిటైర్ ఎంప్లాయీస్ యొక్క ఎర్న్డ్ లీవ్స్ అండ్ హెచ్పిఎల్ బిల్ ప్రజెంట్ స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. ఇక ఈకోబేర్కు చేరుకున్నటువంటి కొన్ని పీఎఫ్ బిల్స్ అండి. సో పీఎఫ్ బిల్స్ పేమెంట్స్ అక్కడక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈకోబేర్ అని అయితే చూపిస్తుంది. ఇక పీఎఫ్ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆర్బీఐ ఈకోబేర్కి వెళ్ళాయి. బ్యాచ్ నెంబర్ అలర్ట్ అయ్యాక అమౌంట్లు క్రెడిట్ అవుతాయి. ఫిబ్రవరి 2, 2025 లోపల సిఎఫ్ఎంఎస్కు వెళ్ళిన పీఎఫ్ బిల్ అన్నీ కూడా జమ అవుతాయని సమాచారము. మరొక బిల్లు బ్యాచ్ నెంబర్ 0తో ఇనిషియల్గా అయితే చెల్లింపు జరుగుతోంది. అంటే ఇనిషియల్గా బ్యాచ్ నెంబర్ 0 అలాట్ అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలలో జెడ్పీపీఎఫ్ లోన్లు కదలిక అనేది అయితే చూస్తున్నాం. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బీఐ ఈకోబేర్కు చేరుతున్నాయి. దాదాపుగా అన్ని జీపీఎఫ్ లోన్ బిల్లుల వరకు కదలిక ఉన్నట్టు అయితే సమాచారము. సో పెండింగ్ బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకి ఈ లింక్ అయితే ఉపయోగపడుతుందండి. సో ఈ లింకు డిస్క్రిప్షన్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేసి మీరు సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యి మీ బిల్ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే డిపార్ట్మెంట్ వారీగా విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మరియు మిగిలిన డిపార్ట్మెంట్ల వారికి సంబంధించినటువంటి బిల్స్ అయితే జమ అవ్వాల్సి ఉంది. రీసెంట్‌గా మనకు 6,200 కోట్లు జీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిల కోసం అయితే ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ బకాయిల విడుదలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు దీనికి సంబంధించి కూడా మన మిత్రులు కామెంట్ చేశారండి. అవి కూడా మనం ఈ వీడియో ఎండింగ్‌లో అయితే చూద్దాము. ఇక అరియర్ బిల్ ఇన్ఫర్మేషన్ 2025తో ప్రారంభమయ్యే బిల్ నంబర్‌తో మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్‌లో ముందుకు వెళ్తాయి. ఇదివరకే అప్రూవల్ అయిన బిల్లులు మైగ్రేట్ అయ్యి 2025 సీరియల్ నంబర్‌తో కొత్త బిల్ నంబర్ జనరేట్ అవుతాయి. కావున రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ అనే ఎర్రర్‌తో ఏదైనా బిల్‌కు సిఎఫ్ఎంఎస్ సైట్‌లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్‌ను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ అరియర్ బిల్స్ అయితే పెట్టుకోవాలని అయితే సూచన. వాటిలో 2025తో బిల్ నంబర్ వస్తుంది. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్స్ ప్రజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చూపిస్తుంది. ఏపీజీఎల్ఐకి సంబంధించిన క్లెయిమ్‌లు, లోన్ల అమౌంట్స్ త్వరలో అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీజీఎల్ఐ నుంచి శాంక్షన్ అయ్యి సిఎఫ్ఎంఎస్‌లో బిల్ చేయని డీడీఓలు త్వరలో బిల్ చెక్ చేసుకోవాల్సిందిగా అయితే కోరడం జరిగింది. సో ప్రస్తుతం బిల్స్ అయితే 2025కి మైగ్రేట్ అవుతున్నాయండి. దీని కారణంగా కూడా కొంచెం ఎర్రర్ అయితే చూపిస్తుంది. రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ అనే ఎర్రర్. సో ఇటువంటి బిల్స్ అన్నీ కూడా మనము నెక్స్ట్ మంత్‌లో అంటే ఈ మంత్ ఎర్రర్ వచ్చినప్పుడు సో మనకు పెండింగ్ బిల్స్ పెట్టుకునే దానికి కేవలం ఈ యొక్క డేట్ వచ్చేసి 6వ తేదీ నుంచి 10వ తేదీ అండి. ఎవ్రీ మంత్ 6వ తేదీ నుంచి 10వ తేదీ మాత్రమే పెండింగ్ బిల్స్‌ని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది షెడ్యూల్ కొత్తగా విడుదలైనటువంటి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారికి రావాల్సిన డీఏ వివరాలు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. 2018, 19 జూలై, జనవరికి గాను 30 నెలలు. సో ఈ 2 బిల్లులు ట్రెజరీలో బిల్స్ అయితే పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు. వీటి కోసం మనం ఈ రోజుటి వరకు ఎదురు చూస్తూ ఉన్నాము. తర్వాత 2019, 20, 21కి గాను 30 నెలలు 6, 6, 6, 6. సో ఈ 5 డీఏ బకాయిలకు సంబంధించి పీఆర్సీ 2022లో కలిపేశారు. ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారనేది తెలీదు. అలాగే ఇందులో జనవరికి సంబంధించి 2020కి చెందినటువంటి 18 నెలల బకాయిలు, తర్వాత 12 నెలలు, తర్వాత 6 నెలలు ఇవన్నీ కరోనా సాకుతో ఫ్రీజ్ చేయడం జరిగిందనమాట.
ఇవి ఎప్పుడు ఇస్తారో, అసలు ఇవి వస్తాయో రావో అని కూడా నమ్మకం లేదు. అలాగే 2022, 23కి సంబంధించి 16, 15, 12 నెలలకు సంబంధించి బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ అయితే ఇచ్చారు గానీ, బిల్లులు పెట్టుకునే అవకాశం అయితే ఇవ్వలేదు. అలాగే 2024, 25కి సంబంధించి అయితే అసలు జీవోలు ఇంకా విడుదల చేయలేదు వీటికి సంబంధించి. సో, పెండింగ్ బిల్లు ఈ విధంగా ఒక్కొక్క ఉద్యోగికి, ఎంప్లాయ్‌కి 2-4 లాక్స్ వరకు అయితే డీఏల రూపంలో రావాల్సి ఉంది. ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి కూడా. ఇంకా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ పెట్టినటువంటి డీఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే, రాష్ట్రంలోని పెండింగ్ డీఏలు ఇవే అండి. తమిళనాడు, హర్యానా, సిక్కిం, ఒడిస్సా ఈ 4 రాష్ట్రాల్లో ఒక డీఏ కూడా పెండింగ్‌లో లేదు. టైమ్ టు టైమ్ కేంద్రంతో పాటు ప్రకటిస్తూ ఉన్నటువంటి 4 రాష్ట్రాలు తమిళనాడు, హర్యానా, ఒడిస్సా, సిక్కిం రాష్ట్రాలండి. ఇక తెలంగాణలో అత్యధికంగా 5, మేఘాలయలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 2, ఉత్తరాఖండ్‌లో 2, బీహార్‌లో 2, కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి డీఏ చొప్పున ప్రకటించాల్సి ఉందన్నమాట. సో, గరిష్టంగా తెలంగాణలో అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇవి జనవరి 2025 డీఏని కలపలేదండి. సో, జనవరి 2025 డీఏని కలిపితే ఇంకొకటి పెరుగుతుంది. ఇక ఉద్యోగులకు ప్రభుత్వం షాక్. సో, మనము ఇదివరకే 6,200 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయని చెప్పుకున్నాం గదా! కానీ దీనికి సంబంధించి మరోవైపు గూడా ఆహ్, మరో సైడ్ గూడా ఉందనమాట. అంటే ఈ బకాయిలు అనేవి 6,200 కోట్లు బకాయిలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్నా, ఇందులో దాగున్న అసలు నిజం తెలియాల్సి ఉంది. సో, ఇందులో 85% సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లోనే జమ చేయాలి. ఇలా చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు పొందే అవకాశం ఉండదు కాబట్టి. సో, ఇదొక పాయింటు. తర్వాత ప్రభుత్వ నాటకీయ ప్రచారము, వాస్తవ పరిస్థితి ఏంటంటే, గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటి వరకు సీపీఎస్ బకాయిలు పూర్తిగా పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు ఆగమేఘాల మీద వీటిని చెల్లించకపోతే ప్రభుత్వం పరపతి కోల్పోవాల్సిన పరిస్థితి కాబట్టి చెల్లించింది. ఇది నిజానికి ఉద్యోగులకు మేలు చేసే చెల్లింపు కంటే ప్రభుత్వ బాధ్యత మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. సో, కానీ దీన్ని ప్రచారంతో రాజకీయం చేసి ప్రజల ముందుకి గోపాల్చే నిర్ణయంలాగా అయితే చూపిస్తుంది. సో, ఇది నిజంగా ఉద్యోగుల వేతన భవిష్యత్తుపై నీళ్లు జల్లే నిర్ణయమే అని చెప్పేసి ఉద్యోగులు అసలు నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకొని తమ హక్కుల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని అయితే ఇదొక సైడ్ అయితే ఉందన్నమాట. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఏమంటున్నారో అదే చూద్దాము. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎర్న్డ్ లీవ్స్, హెచ్‌పీఎల్ బిల్స్ ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంది. ఇక ఇంకా మనకు జమ కావాల్సిన బిల్లులు, పెండింగ్ బిల్లులు, పీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్‌మెంట్, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి ఇంకా క్రెడిట్ అవుతాయి. డీఏ బకాయిలు, సీపీఎస్ మరియు ఓపీఎస్ వారివి సరెండర్ లీవ్స్ ఈ విడతలో అయితే పడవు. ఇక మన మిత్రులు కొంతమంది కామెంట్ చేశారండి. ఇది కేవలం వారి అభిప్రాయాలు మాత్రమే. ఏంటంటే ఏవి రావు సార్. ఎంప్లాయీస్ ఐఆర్, డీఏ అన్నీ మర్చిపోయి ఒకటో తేదీన జీతం ఇస్తే చాలనే పరిస్థితి తీసుకొస్తారు. ఎంప్లాయీస్ దాచుకున్న డబ్బులు కూడా అలాగే పరిస్థితి అడిగే పరిస్థితిలో మన యూనియన్స్ కూడా లేవు. అంటే ఎంప్లాయీ దాచుకున్నట్టు పెండింగ్ బిల్స్ అడిగే పరిస్థితుల్లో కూడా లేవనైతే కేవలం వారి యొక్క అభిప్రాయం మాత్రమే అండి. ఇక సరెండర్ లీవ్ విచ్ ఆర్ అప్రూవ్డ్ ఆల్రెడీ దే విల్ బి మైగ్రేటెడ్ టు నెక్స్ట్ ఇయర్ విత్ న్యూ 2025 సీరీస్ నంబర్ అండ్ విల్ బి గెట్ అట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్. అంటే ఏవైతే ఆల్రెడీ అప్రూవల్ అయ్యాయో ఆ బిల్లులన్నీ మళ్ళీ మొదటి నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి అయితే రావాల్సి ఉంటుంది అనైతే. సో, ఇదంతా ప్రాసెస్ అనమాట. బిల్ నంబర్‌తో చెప్పేసి. ఇక ఇక్కడ సంపాదిత సెలవుల వ్యవహారాన్ని పునర్నిర్మించడానికి లేదా మళ్ళీ అంచనా వేయడానికి సంబంధించిన సమాచారం ఉంది. ఉద్యోగి క్రమబద్ధీకరణ, రెగ్యులరైజేషన్ లేదా సెలవు నియమాలలో మార్పు వంటి సంఘటన తర్వాత సెలవు నిల్వలను నవీకరించడం లేదా పరిశీలించడం దీని అర్థం. ఇలా చేయడానికి కొత్త నియమాలు లేదా పరిస్థితులు ఆధారంగా సెలవు నిల్వలను తిరిగి చెల్లించాలి. తద్వారా ఉద్యోగి యొక్క సెలవు ఖాతా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఈ యొక్క ఎస్ఎల్స్ అనమాట. ఇక ఉపాధ్యాయురాల ఏపీ ఉద్యోగులారా 57 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులకండి ఇది. సో, 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏందంటే, ఈ ఏపీజీఎల్ఐ పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోగలరు. ఎందుకంటే, గతంలో ఉద్యోగ విరమణ వయసు 58 సంవత్సరాలు ఉండేది. తదుపరి 60 సంవత్సరాలకు, చివరగా 62 సంవత్సరాలకు కూడా పెంచడం జరిగింది. అంటే మనకు దాదాపు 4 సంవత్సరాలు పెంచడం జరిగింది. కావున మొదట ఏపీజీఎల్ఐ బాండ్లన్నీ కూడా 58 సంవత్సరాలకు అనుగుణంగా ఇవ్వబడి ఉంటాయి. కావున వాటిని
57 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి ఒక్కరు తమ బాండ్‌ను చెక్ చేసుకొని ఏపీజేఎల్ఐ నెలవారీ కంతును తగ్గింపు కొరకు తమ డీడీఓకు ఖచ్చితంగా మనము వివరాలను తెలియజేయాల్సి అయితే ఉంటుంది. తెలియజేసి లెటర్ ఇచ్చినట్లయితే దాన్ని కట్ చేయమని జెప్పేసి అంటే ఈ యొక్క ఏపీజేఎల్ఐకి ఇక డబ్బులు కట్టకుండా అనమాట. లేని యెడల మనము అనవసరంగా అదనపు ప్రీమియంని చెల్లించవలసి అయితే వస్తుంది. ఇది ఏపీజేఎల్ఐ నుంచి వచ్చినటువంటి అలర్ట్. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న పెండింగ్ బిల్లుల తాజా సమాచారము. మీకు గనుక ఏమైనా పెండింగ్ బిల్స్ జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.